శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరము డిసెంబర్ మాసంలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి, అంటే మకర రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మకర రాశి వారికి డిసెంబర్ మాసంలో సూర్యుడు మొదటి 2 వారాలు అనుకూలంగా ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురువు పంచమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు జన్మస్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు ద్వితీయ స్థానంలో, అంటే ఏల్నాడు శని చివరి భాగంలో ఉన్నాడు మకర రాశి వారికి. ఇంకా వెళ్ళిపోతున్నాడు. మార్చిలో రాశి మారుతున్నాడు కాబట్టి వెళ్ళిపోయే ముందు కొంత మంచి పనులు చేసేటువంటి అవకాశాలు కూడాను బాగా ఉంటాయి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే మకర రాశి వారికి ఫలితాలు మనం చూసినట్టయితే శని, కేతువు, అంగారకుడు కొంచెం ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలలో మంచి ఫలితాలు, కొన్ని విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నప్పటికీ గురు భగవానుడు, బుధుడు చాలా బాగున్నారు కాబట్టి వ్యాపారము, ఉద్యోగము, వ్యవహారము ఇవన్నీ కూడాను మీకు బాగా జరుగుతాయి. కనుక మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ముఖ్యమైనటువంటి పనుల లోపల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి పిల్లల చదువు విషయం లోపల మీకు బాగా కలిసి వస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు, శుభకార్యాలు చేస్తారు. సంతానం కొరకై ఎదురు చూస్తూ ఉన్నటువంటి దంపతులకు శుభవార్త. ఈ మాసం బాగా కలిసి వస్తుంది. సంతాన ప్రాప్తి ఉంది. ఈ మాసం లోపల క్రయ విక్రయాలు లాభసాటిగా కొనసాగుతాయి. వ్యాపారస్తులకు మట్టుకు ఈ మాసము అత్యుత్సాహంతో మీరు పనులు చేస్తారు, లాభాలు బాగా గడిస్తారు. వ్యాపారము నిరాటంకంగా కొనసాగుతుంది. కొత్త పనులు, కొత్త వ్యాపారము, కొత్త పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. ఇక రాజకీయ కోర్టు వ్యవహారాలలో అనుకూలమైనటువంటి తీర్పు ఉంది, అనుకూలంగా ఉంటాయి. 1-2 వారాలు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. 3-4 వారాలలో అనవసరమైనటువంటి తగాదాలు కనబడుతున్నాయి. కనుక 3-4 వారాలలో మీరు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా మీ పనులు మీరు చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే మీకు ఇబ్బందులు ఉండవు. ఇక ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంది, చాలా సంతృప్తిగా ఉంటారు. భార్యా పిల్లలతో మీకు అనుకూలమైనటువంటి మాసం ఇది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్లతో మీరు అన్ని విషయాలను కూడాను కూలంకషంగా చర్చించడం మూలకంగా మంచి సలహాలు, మంచి సూచనలు కుటుంబ సభ్యుల నుండి, కుటుంబ పెద్దల నుండి మీరు పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇకపోతే అన్నదమ్ములతో చిన్న వైషమ్యాలు కనబడుతున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ముల విషయంలో తొందరపడి మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే మళ్ళీ భారీ మూల్యము చెల్లించుకోవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. వ్యాపారస్తులు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయము అనుకున్న మేర ఉండకపోయినప్పటికీ చేతిలో డబ్బు మట్టుకు ఉంటుంది, ఇబ్బంది లేదు. కొంత వృధా ఖర్చులు ఉన్నాయి, అయినప్పటికీ ముఖ్యమైనటువంటి పనులకు సరిపడా ఆదాయం వస్తుంది, చేతిలో డబ్బు ఉంటుంది. ఇక కష్టానికి తగినటువంటి ప్రతిఫలము కొన్ని విషయాలలో ఉంది, కొన్ని ఆర్థికపరమైనటువంటి విషయాలలో లేదు. కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి.
ఓవరాల్గా మనకు మకర రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలే మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి మీకు కొన్ని విషయాలలో జాగ్రత్తగా స్టెప్స్ తీసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి గనక మీరు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. అయితే ఏ ఏ గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే మకర రాశి వారికి డిసెంబర్ మాసంలో ఓవరాల్గా కుజుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి కుజ భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు. శని కేతువు కేతువు విషయమై కేతువు అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. తద్వారా మనకేమవుతుంది? పనులపై శ్రద్ధ లేకపోవడము, తద్వారా మనము ఊహించినటువంటి ఫలితాలలో ఆలస్యం కలగడము, ఆటంకాలు రావడము, ఇలాంటివి తలెత్తే అవకాశం ఉంది గనక విఘ్నేశ్వరుణ్ణి మీరు పూజించండి. ప్రతినిత్యం కూడాను ఆ విఘ్ననాయకుణ్ణి మీరు పూజించినట్టయితే ఆటంకాలు లేకుండా సత్ఫలితాలతో మీకు పనులు పూర్తి అవుతాయి. కనుక ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించడం మట్టుకు మనసులో నిలుపుకోండి. తప్పకుండా మీరు ఆ గణపతి దేవాలయానికి వెళ్ళి మీరు పూజించినట్టయితే సత్ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రతి మాసం లోపల కూడాను సంకష్టహర చతుర్థి అనేటువంటిది వస్తుంది. పౌర్ణిమ తర్వాత 4వ రోజున సంకష్టహర చతుర్థి. ఆ రోజున మీరు ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోష సమయం అయిన తర్వాత చంద్రుడు ఉదయిస్తాడు. ఆ చంద్రోదయ కాలం వరకు ఉపవాసము ఉండి చంద్రుణ్ణి దర్శించిన తర్వాత మీరు మళ్ళీ భోజనం చేసినట్టయితే మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఈ వ్రతాన్ని ఆచరించండి మీరు. ఇక శనీశ్వరుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, రావాల్సినటువంటి డబ్బు రాకపోవడము, కష్టానికి తగిన ప్రతిఫలము లేకపోవడము, ఇలాంటి కొన్ని విషయాలలో మీకు శని భగవానుడి యొక్క ప్రతికూలత ఉంది. కాబట్టి శని మూలమంత్రాన్ని చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం మహాగ్రహం ఛాయా మార్తాండ సంభూతం తమ్నమామి శనైశ్వరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక నిశ్చలమైనటువంటి మనస్సుతో కళ్ళు మూసుకొని మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరస నమామి అనేటువంటి ఈ మంత్రాన్ని చదవండి. తప్పకుండా మీ లోపల భయము, ఆందోళన లేకుండా ఆ ఆంజనేయ స్వామి మిమ్మల్ని కాపాడుతాడు. ఈ పరిహారాలు చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. మిగతా గ్రహాలు బాగా ఉన్నారు కాబట్టి వాటి మూలకంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ దుష్ప్రభావము తగ్గి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి కనుక పరిహారం తప్పకుండా చేసుకోండి. శుభం.